బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారుల నిర్లక్ష్యంతో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో 3 కిరీటాలు మాయమయ్యాయి. ఉత్సవ మూర్తులకు అలంకరించిన కిరీటాలు శనివారం నుంచి కనిపించడం లేదు. శనివారం సుప్రభాత సేవలో కనిపించిన కిరీటాలు ఆ తర్వాత మాయమయ్యాయి. తిరుపతి నడిబొడ్డున ఉన్న ఆలయంలో ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. దొంగలు పడి దోచుకెళ్లారా లేక ఇంకేమైనా జరిగిందా అన్న దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు, ఆలయ అధికారులు సిబ్బందిని రహస్యంగా విచారిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం తిరుపతి నుండి మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, దీనిపై మీ దగ్గర సమాచారం. గుడ్ మార్నింగ్ ప్రియాంక. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం, దాంతో టీటీడీకి అనుబంధంగా ఉన్నటువంటి శ్రీ గోవిందస్వామి ఆలయంలో నిన్న 3 వజ్ర కిరీటాలు మాయం తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు భక్తుల మనోభావాలు కూడా విఘాతం కల్పిస్తున్నారు. నిన్న ఉదయం సుప్రభాత సేవలో కనిపించినటువంటి 3 ఏదైతే కిరీటాలు ఉన్నాయో అవి నిన్న మధ్యాహ్నం ఏదైతే కళ్యాణోత్సవం సమయంలో కూడా స్వామివారికి అర్చకులు అలంకరించారు. అలాగే నిన్న సాయంత్రం ఊంజల్ సేవలో ఒక వజ్ర కిరీటాలు కనిపించకపోవడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు గుర్తించి ఏదైతే సూపరింటెండెంట్కి తెలియజేయడంతో అక్కడ నుంచి కూడా తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ కి అలాగే టీటీడీ సిబిఎస్ గోపీనాథ్ జట్టికి కూడా సమాచారం అందించారు. అయితే నిన్న 5 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ ఒక విచారణ కొనసాగుతోంది. అయితే నిన్న రాత్రి మీడియాకి పొక్కడంతో నిన్న రాత్రి 10 గంటల సమయం నుంచి కూడా ఆలయంలో అధికారులు మాత్రమే లోపల నుంచి బయటంతా తలుపులు వేసి నిన్న 2 గంటల ప్రాంతం వరకు కూడా విచారణ పరిస్థితి ఉంది. అయితే ఈ ఒక ముఖ్యంగా ఏదైతే స్వామి మూల విరాట్ పక్కన ఉన్నటువంటి ఉత్సవమూర్తులు అంటారు, శ్రీదేవి భూదేవి సమేత మలాపుర స్వామి ఉత్సవమూర్తులకు ఈ యొక్క కిరీటాలు ఉపయోగిస్తుంటారు. ఏదైతే స్వామివారికి ఉత్సవాలు మెయిన్ గా ప్రతిరోజు కూడా జరిగేటువంటి మార్నింగ్ సుప్రభాత సేవ నుంచి కూడా మధ్యాహ్నం కళ్యాణోత్సవం కానీ అటు సాయంత్రం ఊంజల్ సేవ కానీ అదే మరి బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఏదైతే మాడావీధిలో తిరిగేటువంటి ఉత్సవమూర్తులకి ఒక వజ్ర కిరీటాలు అలంకరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే దీన్ని చూసుకున్నట్టయితే 1351 గ్రాములతో కూడుకున్నటువంటి వజ్ర కిరీటాలుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క బంగారు నగలకు సంబంధించి ఆలయంలో ఉన్నటువంటి ఓఎస్డీకి కానీ అలాగే అర్చకులకు పూర్తిగా హ్యాండ్ ఓవర్ ఉంటుంది. ఏదైతే ఉత్సవాలు జరిగినప్పుడు కానీ జరిగిన తర్వాత కానీ వాళ్ళు తీసుకురావడం, దాన్ని తీసుకెళ్లి భద్రపరచడం పూర్తిగా వాళ్ళ ఆధీనంలోనే ఉండాల్సి ఉంది. అయితే 3 వజ్ర కిరీటాలు చాలా ముఖ్యమైనటువంటి పురాతనమైనటువంటి 3 వజ్ర కిరీటాలు మాయమైనటువంటి ఘటన తీవ్ర కలకలం జరుగుతోంది. అటు టీటీడీ అధికారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. నిన్న రాత్రి ఏదైతే 6 బృందాలుగా విడిపోయి కూడా టీంలు ఇప్పటికే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఆలయంలో సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. అయితే ఆలయంలో ఉన్నటువంటి అధికారులు అర్చకులు ప్రమేయం లేకుండా ఈ ఒక కిరీటాలు బయటకు వెళ్లేటువంటి ఆస్కారం ఎటువంటి పరిస్థితిలో లేదు. ఎందుకంటే చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత నేపథ్యంలోనే ఈ ఒక ఉత్సవాలు జరుగుతుంటాయి. టీటీడీ విజిలెన్స్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఏదైతే సెక్యూరిటీగా కూడా ఉత్సవాల సమయంలో ఉంటారు. అదే ఈ నేపథ్యంలోనే ఈ ఒక కిరీటాలు ఎందుకు మిస్ అయ్యాయి అని చెప్పి కూడా ఇప్పటికే విచారణ చాలా ముమ్మరంగా చేసిన పరిస్థితి ఉంది. నిన్న రాత్రి గోవిందరాజస్వామి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్త కుండీల్లో కూడా ఈ యొక్క విజిలెన్స్ సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా అక్కడ వెతికిన పరిస్థితి ఉంది. అయితే టీటీడీలో ఈ ఒక ఘటనలు కొత్త కాదు. గతంలో కూడా స్థానికంగా టీటీడీ అనుబంధ ఆలయం ఉన్నటువంటి కోదండరామస్వామి ఆలయంలో కూడా నగలు మయం అప్పట్లో తీవ్ర కలకలం రేచింది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి అర్చకులే స్వామివారి నగలు బ్రహ్మోత్సవాలకు ముందు స్వామివారి నగలు తీసుకెళ్లి అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి చిన్నబజార్ వీధిలో ఉన్నటువంటి ఒక కుదవ అంగిట్లో కూడా కుదవబెట్టిన పరిస్థితి ఉంది. అయితే చాలా రోజుల తర్వాత ఈ ఒక విషయం బయటపడింది. బ్రహ్మోత్సవాలకు ముందు స్వామివారి నగలంతా కూడా ఒక్కసారిగా పరిశీలిస్తారు. ఆ పరిశీలించేటువంటి సమయంలో చాలా వరకు నగలు మిస్ అవడంతో ఆ ఒక విచారణ కూడా వేగవంతం చేశారు. అప్పుడు అర్చకుల్ని 2-3 కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. ఆ కేసు ఇంకా కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే టీటీడీ అనుబంధ ఆలయంలో ఉన్నటువంటి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా లక్ష్మీ కాసులహారం మాయం అవడం కూడా అప్పుడు తీవ్ర కలకలం వేసింది. ఇలాంటి ఘటనలు ఏదైతే అంత భద్రత నేపథ్యంలో అంత భద్రత నడుమ చేపట్టాల్సినటువంటి ఉత్సవాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇటువంటి ఘటనలకు పాల్పడడంతో తీవ్రంగా భక్తులు మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ఉంది. తాజాగా ఏదైతే గోవిందరాజస్వామి ఆలయంలో 3 వజ్ర కిరీటాలు చాలా పురాతనమైనటువంటి ఆలయంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఈ ఒక స్వామివారికి అన్నగా భావిస్తుంటారు గోవిందరాజ స్వామిని. ఈ ఒక ఏదైతే తిరుమలకు వెళ్లేటువంటి ముందు
భక్తులు కూడా ఈ గోవిందరాజ స్వామి ఆలయాన్ని సందర్శిస్తుంటారు. చాలా ప్రముఖమైనటువంటి ఆలయం ఇది. కావున ఈ ఒక్క ఉత్సవ విగ్రహాలు సంబంధించినటువంటి 3 కిరీటాలు మాయమవడంతో ఇప్పుడు విచారణ కూడా చాలా ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. అయితే నిన్న రాష్ట్రం నుంచి కూడా విచారణ చేపడుతున్నటువంటి టీటీడీ విజిలెన్స్ కానీ అటు పోలీస్ బృందాలు కానీ ఇప్పటి వరకు కూడా స్పష్టమైనటువంటి క్లారిటీ రాని పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కూడా టీటీడీ అర్చకులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులని కూడా పూర్తిగా విచారిస్తున్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కానీ స్థానికంగా ఉన్నటువంటి జేఓ పోలా భాస్కర్ తో ఇప్పటికే కూడా ఆలయంలో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ ఒక ఉత్సవ విగ్రహాలకు సంబంధించినటువంటి కిరీటాలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా వచ్చిన సందర్భం అయితే తెలుస్తుంది. ఎందుకంటే నిన్న అర్చకులు ఏదైతే నిన్న కళ్యాణోత్సవం అయిన తర్వాత తీసి భద్రపరుస్తారు. నిన్న సాయంత్రం ఉంజల్ సేవలో కనిపించినటువంటి ఈ ఒక కిరీటాలు అప్పటి నుంచి ఏమయ్యాయి, అక్కడ ఎవరెవరు అప్పుడు విధుల్లో ఉన్నారు, ఏ అధికారులు అప్పుడు వజ్ర కిరీటాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అనే దీనిపైన కూడా పూర్తిగా విచారణ జరుపుతున్నారు ప్రియాంక. మరికొద్ది సేపట్లో ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఒక ఘటన పైన పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.